అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ప్రస్తుత పరిస్థితుల్లో సగటు ఉద్యోగి ఆవేదన అండి ప్రభుత్వం తీరుపై పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అండి. వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆత్మ అభిమానం కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి అని అయితే అంటున్నారండి సగటు ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులభమేమీ కాదు. 30 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న వారిని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారైతే ఈ వీడియో చూడండి. ప్రభుత్వం తరపున ప్రజలకు పనిచేసి పెడుతున్నందుకు మాత్రమే జీతం తీసుకుంటున్న ఉద్యోగులు, అంతే తప్ప ఉద్యోగుల జీతభత్యాలు మీరు తీసుకుంటున్నటువంటి ఉచిత పథకాలేమీ కాదు. ప్రభుత్వానికి పని చేసి పెడుతున్నందుకే మేము జీతం తీసుకుంటున్నాం. మరి మీరు ఏం పని చేస్తున్నారని ప్రభుత్వ పథకాల పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారో చెప్పగలరా? ఉచితాలు తీసుకునే వాళ్ళలో నిజాయితీగా ఎంతమంది అర్హులు ఉంటారు? వాళ్ళ వివరాలు బయట పెడితే అర్హత గురించి తెలుస్తుంది. లక్షలాది మంది నుంచి పదుల సంఖ్యలో మెరుగైన పని వాళ్ళను అంటే ఉద్యోగులను ఎంపిక చేసుకున్నప్పుడు మెరుగైన జీతం ఇవ్వాలి తప్పదు. 20, 30 సంవత్సరాల పాటు సరదాలు, సంతోషాలు పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఊరికనే పనిలోకి అంటే ఉద్యోగంలోకి రారు కదా! ప్రభుత్వమైనా, ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కల ఉద్యోగి కావాలి అంటే అంతే మెరుగైన జీతం చెల్లించాలి. అనేక కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలిస్తున్నాయి. ఎందుకు? వాళ్ళకేం తెలివి లేక? అదేదో బయట 500, 600కి కూలీకి అంత మాత్రం దొరికితే ఆ ప్రైవేటు వాళ్ళకేం పని లేక లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. విమర్శ చేయడం చాలా సులువు. వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం. ఒకడెవడో లంచం తీసుకుంటే ఉద్యోగులందరూ లంచగొండ్లు, ఒకరెవరో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారస్తులు అనుకోకూడదు. ఒకరెవరో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని అనుకోవడం అవివేకం. మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగ పోటీ తగిలి ఉంటాడో అందుకే మీ ఏడుపు. కష్టపడి పని చేస్తే సంవత్సరానికి 12 నెలల జీతం వస్తుంది. అందులో సుమారుగా 1.5 నెల ట్యాక్స్‌గా చెల్లిస్తాడు ఉద్యోగి. దాదాపుగా మరో 2 నెలలు జీతాన్ని పీఎఫ్, ఏపీజీఎల్ఐ పేరుతో అయితే ప్రభుత్వం దగ్గరే ఉంచేస్తాడు. ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కరు నిజాయితీగా ట్యాక్స్ కట్టరు. పదుల ఎకరాల భూములు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్లకు ఆసరా, అమ్మఒడి, విద్య దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వివిధ సబ్సిడీలు, తెల్ల రేషన్ కార్డులు, చేయూత, పెన్షన్లు, రైతు బంధులు, రైతు భరోసాలు, వాహన మిత్ర, నిరుద్యోగ భృతి, పావుల వడ్డీకి రుణాలు అంటూ పైసా చెల్లించకుండానే వైద్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టుకి అంతే లేదు. ఏమీ చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటూ ఉంటే పని చేసేవాడిని ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు తీసుకుంటాడు తప్పనిసరిగా. కాబట్టి ఉద్యోగుల మీద పడి ఏడవడం ఆపండి. కాబట్టి ఈ చిన్న మనవి అండి. ఈ వీడియోని మన ఉద్యోగ సంఘాలందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉద్యోగి ఆవేదనలో మనం అర్థం చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ అంటే ఒక మంచి ఉద్యోగిని ఏ విధంగా ప్రభుత్వం తీసుకుంటుందో, రిక్రూట్ చేసుకుంటుందో అదేవిధంగా అదే స్థాయిలో జీతాలు కూడా చెల్లించాలి. ఎందుకంటే అంతే మెరుగైన జీతం చెల్లించాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనము సాధారణ ఇంటికి ఎంత రెంట్ కడతామండి? సాధారణ ఇంటికి ఒక 5,000, 4,000, 3,000 అట్లా ఉంటుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కానీ అలాంటి ఇంటికి మనం ఎంత రెంట్ కడతామండి? సుమారు ఒక 10,000 అబోనే ఉంటుంది. అదే త్రిబుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్ ఈ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా అండి. పిండి కొద్ది రొట్టె అన్నట్టు. జీతం ఎక్కువ వస్తూ ఉంటే బాధ్యత అంత పెరుగుతుంది ఉద్యోగి మీద అని చెప్పడానికి ప్రయత్నం అండి. ఎక్కువ జీతం తీసుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, హార్డ్‌వేర్ ఎవరైనా వారికి పడే ప్రెషర్ కూడా అంతే మొత్తంలో ఉంటుందన్నమాట. ఎంత చెట్టుకు అంత గాలి.
అన్నట్టు ఉంటుంది. సో, ప్రభుత్వ ఉద్యోగులంతా కోటీశ్వరులేమి గాదు. అలాగని సామాన్య ప్రజలెవ్వరు గూడా ఆహ్, మామూలుగా బీదవారేమి కాదు. సో, ఎవరి నైపుణ్యం వాళ్ళది. ఎవరి పనులు వాళ్ళవి. సో, ఉద్యోగుల మీద కొద్దిగా ఆలోచన చేయవలసిన అవసరమైతే ఉందన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.